హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందర రావడం అయితే జరిగింది. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిదండ్రులకి నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఒక జాబ్ రాస్తే ఎగ్జామ్ రాదు కాబట్టి మీరందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళని వెన్ను తట్టుతూ ఉంటే వాళ్ళు ఎదరికెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగం అయితే కొట్టగలుగుతారు. కాబట్టి మీరు వాళ్ళని సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు వచ్చినాయి. మనకి శాలరీ 35,000తో మొదలవుతుంది. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు. నో ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదనేసి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరందరూ మేల్ ఫీమేల్ క్యాండిడేట్ అప్లై చేయాలి. మొత్తం నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం వినండి. పూర్తి డీటెయిల్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. మన క్వాలిఫికేషన్ చూసుకుంటే దీంట్లో మనకి 4 years ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్లోంచి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ ఇంజనీర్ చదివిన వారికి దీనికైతే నోటిఫికేషన్లో వాళ్ళ క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖలో వీరు జనరల్ ఓబీసీ చదివిన వారు 60% మార్క్ అగ్రిగేట్ అయితే ఉండాలని దీంట్లో నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 55 మార్క్స్ ఉండాలని అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మనం బీఈ బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అయితే వీరికి ఇంకో అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. 2021లో వారు డిగ్రీ ఎవరు చదువుతున్నారో వారికి లాస్ట్ సెమిస్టర్ ఉన్న ఆగస్టులో 2024లో ఉన్నా కానీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. కొత్తగా ఎవరు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నారో వారికి కూడా అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ ఏ విధంగా ఉందంటే మనకి 30 years అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 30 years 1 July 2024 లోపు వారికి నిండి ఉండాలి. రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీ వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓబీసీ వారికి 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లొకేషన్ ఎక్కడ ఉందంటే ఇఫ్కో ఎక్కడైనా సరే ప్లాంట్ లొకేషన్ పాన్ ఇండియా ఇండియాలో ఎక్కడున్నా కానీ మీకు చేయాలని ఇవ్వడం అయితే జరిగింది. టైం పీరియడ్ దీనికి 1 year అయితే టైం పీరియడ్ ఇవ్వడం అయితే జరిగింది. అప్రెంటిస్షిప్ కోసము మీకు 1 year చేసిన తర్వాత అప్రెంటిస్ చేసిన తర్వాత వాళ్ళే పర్మనెంట్ చేసుకోవచ్చు. తర్వాత అంతే మనకి 1 year స్టైఫండ్ మీకు అప్రెంటిస్లో మనకి 35,000 రూపీస్ పర్ మంత్ అయితే వారు ఇవ్వడం అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే వీరికి ఒక ఆన్లైన్లో మీకు టెస్ట్ అవుట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఓన్ తర్వాత కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో వారికి ఇంటర్నెట్ ఫెసిలిటీతో మీరు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఆన్లైన్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఇది మీకు ఎక్కడెక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్లు అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. అహ్మదాబాదు, బెంగళూరు, భువనేశ్వరు, ఛత్తీస్గఢ్, చెన్నై, డెహ్రాడూను, ఢిల్లీ, హైదరాబాదు, ఇండోరు, జైపూరు, కలకత్తా, లక్నో, ముంబై, పాట్నా. మనకి అనంతపురం ఈ తెలంగాణ వారైతే హైదరాబాద్ పెట్టుకోండి. కోస్తా ఆంధ్ర, విజయవాడ ఇటు సైడ్ మీకు హైదరాబాద్ దగ్గర అయితే హైదరాబాదు లేదా కలకత్తా దగ్గర అయితే కలకత్తాకి పెట్టుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. వీరైతే 2 టెస్ట్ సెంటర్లు అయితే అడుగుతున్నారు. ఒకటి హైదరాబాద్ పెట్టుకోండి, ఒకటి కలకత్తా పెట్టుకోండి. ఆంధ్ర మన తెలంగాణ వారు పెట్టుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మార్చుకోవడం అయితే ఉండదని చెప్పారు. రెండిట్లో ఒకటి మీకు సెంటర్ అయితే వారు అలాట్ చేస్తారని ఇవ్వడం అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఎలా చేసుకుని ఆన్లైన్లో అప్లై చేసేయాలి. ఇప్పుడు దాకా 31/7/2024 మీరైతే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్లోకి దేంట్లోకి వెళ్ళాలంటే GEA.IFCO.INలోకి వెళ్ళాలి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 31/7/2024. జాబ్ పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇఫ్కోలో ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజేషన్ అండ్ కోఆపరేటివ్ లిమిటెడ్లోను ఇఫ్కోది ఇది న్యూఢిల్లీ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఆన్లైన్ అయితే అప్లికేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ కోసం అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1967 ప్రకారం
మీకు కొత్తగా జాయిన్ వాళ్ళు కొత్తగా మనకి చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సెమిస్టర్ పూర్తి అవ్వలేదు, ఆగస్టులో సెమిస్టర్ పూర్తవుతుంది, 4th సెమిస్టర్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది. 1 ఇయర్కి అయితే మనకి వీరు వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు ఇఫ్కో కంపెనీలో. తర్వాత మనకి అవడం వల్ల దీనికి స్టైఫండ్ మనకి 35,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడో ఎక్స్పీరియన్స్ కోసం మీకు బయట వేరు దాంట్లో చేస్తారు కదా, అలా ఎందుకు గవర్నమెంట్ దాంట్లోనే చేయండి. తర్వాత దీంట్లోనే మంచి నోటిఫికేషన్ విడుదలవుతాయి తర్వాత పర్మనెంట్ జాబ్స్ కోసం. అప్పుడు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. మీరు ఇఫ్కోలో చేసిన వారైతే నీకు కంపల్సరీ ఈ ఎక్స్పీరియన్స్తో మీకు మిమ్మల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లు అయితే తీసుకుంటాడు. కాబట్టి మీరందరూ కొత్తగా ఎవరైతే ఇంజనీర్ చదివి బయటకు వస్తున్నారో వారు దీనికి అప్రెంటిస్కి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు మంచి అవకాశాలు అయితే ముందు ఉంటాయని తెలియజేస్తుంది నోటిఫికేషన్ నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.